హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ కార్నర్. ఈరోజు మనం ఇంట్లో చాలా ఈజీగా చేసే పొటాటో ఫ్రై చూద్దాం. ఇది ఒక్కసారి ట్రై చేస్తే చాలు, రుచి చాలా బాగుంటుంది. ఎలాంటి స్పెషల్ పదార్థాలు అవసరం లేదు. అందరికీ నచ్చే రెసిపీ ఇది. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 kg బంగాళదుంప తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా 2 సార్లు కడిగేసి పైన తోలు మొత్తం తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. వీటిని కొద్దిగా దోరగా వేయించాలి, బాగా వేయించక్కర్లేదండి. కొద్దిగా వేయించుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ పొటాటో ముక్కలన్నీ ఒకసారి గరిటెతో అలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. 2 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసి చూస్తే ముక్కలు కొద్దిగా మెత్తపడతాయండి. బంగాళదుంపలు అడుగంటకుండా చూసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా కొద్దిగా మగ్గిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. 1 నిమిషం ఆగిన తర్వాత మళ్ళీ మూత తీసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇది అడుగంటకుండా చూసుకోవాలి. 1 నిమిషం పాటు ముక్కలన్నీ బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. 2 నిమిషాలు ఆగిన తర్వాత చూస్తే ముక్కలన్నీ బాగా మెత్తబడిపోయి ఉంటాయి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఇందులోకి 2 టేబుల్ స్పూను ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఈ ఎండు కొబ్బరి పొడి వేయటం వల్ల పొటాటో ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించుకోవాలి. కొబ్బరి పొడి వేసినప్పుడు బాండీకి అడుగంటకుండా చూసుకోవాలి. అందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. గరం మసాలా ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఈ కారం వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అలా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే పొటాటో ఫ్రై రెడీ. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, రుచి ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ టేస్టీ రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.